ఈరోజు నేనైతే 4:30కి లేచానండి. కానీ టెన్షన్ మాత్రం ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదు. సో, నిజంగా అదేంటో ఎందుకు లేచానో ఏంటో అనిపిచ్చింది. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 4:30కి అయితే లేచాను కానీ అసలు ఎందుకు లేచాను అంటే ఈరోజు అమావాస్య, భీమన అమావాస్య అంటారు కదండి. సో అదనమాట. ఇంకా అర్లీగా లేచి కొంచెం అంతా క్లీన్ చేసేసి ఇంట్లో పూజ చేద్దామని లేచాను. 4:30కి లేచాను. టైం మాత్రం మార్నింగ్ టైము అస్సలు ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది. నైట్ అయితే కొన్ని సామాన్లు సింక్లో అలానే ఉన్నాయి. సో ఇంకా నిద్ర వచ్చేసింది, పడుకునేసాను టయర్డ్ అయిపోయి. సింక్లో సామాన్లు కొన్ని అలానే వదిలేసాను, ఎక్కడొక్కడ సర్దలేదనమాట. ఇంకా మార్నింగ్ లేచేసరికి నాకు వర్క్ లోడ్ కూడా ఎక్కువైపోయింది. ఇంకా సామాన్లన్నీ కడిగేసి అన్నీ నీట్గా అన్నీ సర్దుకొని తర్వాత ఇంకా ఇల్లంతా మొత్తం చేసుకొని ఇంకా మాఫ్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ చేసేసరికి నాకైతే 1 అవర్ అయిపోయింది. 4:30 to 5:30 అయిపోయింది. ఇంకా స్నానం చేసి వచ్చేసరికి ఆల్రెడీ 6 o'clock అయిపోయిందండి. ఇంకేం చేసేది, పూజ చేద్దామంటే ఇంకా అస్సలు కుదరలేదు నాకైతే. ఇంకా స్కూల్లో కూడా ఈరోజు అర్లీగా రమ్మని చెప్పారు. ఎందుకంటే ఈరోజు మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఉంది. మాది ప్లే స్కూల్ కాబట్టి ఇండిపెండెన్స్ డేకి హాలిడే ఇచ్చేస్తారు. అందుకని చెప్పి ఒక 2 days బిఫోరే చేసేస్తున్నారు. ఇంకా మేము కూడా ఈరోజు త్వరగా వెళ్ళాలి స్కూల్కి. ఇంకా స్కూల్లో డెకరేషన్ చేయడం కూడా చాలా వర్క్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకొక 1 hour బిఫోరే రమ్మని చెప్పారు. మేము నార్మల్గా 8:30కి స్కూల్కి వెళ్తాము. ఈరోజు 7:30కే రమ్మని చెప్పారు. ఇంకా అంత అర్లీగా అంటే చెప్పండి, చాలా కష్టం కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ నేను కొబ్బరి పాలతో రైస్ అయితే చేస్తున్నాను. ఇందులోకి ఎలాంటిది సైడ్ డిష్కి ఏమీ లేదండి, జస్ట్ రైస్ ఒక్కటి వండుతున్నాను. పిల్లలు కూడా తింటారో లేదో అనుకున్నాను, బట్ అలాగే తిన్నారు కొంచెము. సో కొబ్బరి పాలతో రైస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ వెరీ వెరీ సింపుల్ రెసిపీ అనమాట ఇదైతే. జస్ట్ మనం ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నింటినీ ఫ్రై చేసుకొని రైస్ వేసుకొని కొబ్బరి పాలు 1 గ్లాస్ వేసుకుంటే 1 గ్లాసు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే మరి కొబ్బరి పాలు మన క్వాంటిటీకి తగినట్టుగా వేసుకోవాలండి. అంటే బియ్యం ఎక్కువ ఉంటే పాలు ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ చేశాను కాబట్టి 1 గ్లాస్ కొబ్బరి పాలు మాత్రమే వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకా పిల్లలకైతే బాక్సెస్ అన్ని రెడీ చేస్తున్నాను. నేను కూడా తినడానికి టైం లేదు, అంటే 7:30కి ఇంకేం తింటాం చెప్పండి, అందుకే బాక్స్లో తీసుకుని వెళ్ళిపోతున్నాను. అండ్ పిల్లలు 8 o'clockకి వెళ్తారు. ఇంకా నేను ఈరోజు 7:30కే వెళ్తున్నాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎందుకు రిస్క్ అని ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. మాకైతే స్కూల్లో ట్రైకలర్ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పారు. నా దగ్గర అయితే వైట్ టాప్స్ లేవు. సో అందుకని చెప్పేసి ఇది ఒక లాంగ్ ఫ్రాక్ ఉన్నింది నా దగ్గర, ఇదే వేసుకెళ్తున్నాను. బట్ ఇది ఒకలాగా క్రీమ్ కలర్ లాగా వస్తుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని ఇదే వేసుకెళ్తున్నాను. వైట్ డ్రెస్సెస్ నేను అస్సలు కొనానండి, నాకేం వైట్ అంతా నచ్చదు. టీ షర్ట్స్ అయితే ఉన్నాయి కానీ లాస్ట్ ఇయర్ నేను టీ షర్ట్ జీన్స్ వేసుకెళ్ళాను. బట్ ఈసారి మాత్రం మనకి అటైర్ చెప్పారనమాట, అందుకని చెప్పి ఇంకా ఇదే వేసుకెళ్తున్నాను. మా ఆయన ఇక్కడ చూడలేదనమాట, వీడియో ఆఫ్లో ఉందనుకున్నారు, అందుకే నిలబడ్డారు. లేదంటే ఒక్క నిమిషం కూడా నిలబడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. వీడియో తీస్తుంది ఇది, నన్ను యూట్యూబ్లో వేస్తుందని చెప్పి. సో నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నాను స్కూల్కి. ఇంకా ఇండిపెండెన్స్ డే స్పెషల్గా నాకైతే ఈ ట్రోఫీ అయితే వచ్చేసింది. సో ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు మా స్కూల్లో ప్రతి ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేస్తామండి మేము. సో ఈ ట్రోఫీ ఎందుకు వచ్చిందంటే లైక్ కొన్ని చెప్పారనమాట మ్యామ్, బెస్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, అలాగే బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ సీక్వెన్స్, సో ఇలా చెప్పారు. అది వచ్చేసి ఈ ఈవెంట్కే కన్సిడర్ చేశారనమాట. అంటే ఇండిపెండెన్స్ డే ఈవెంట్ అయితే మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. సో ఇందులో ఈ అవార్డ్స్ అయితే ఇస్తానని చెప్పారు. సో మాకైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కింద మాకు ఈ అవార్డు అయితే వచ్చింది. మొత్తం నర్సరీ టీచర్స్ 7 members ఉంటే 7 members కూడా ట్రోఫీ అయితే ఇచ్చారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి మాకైతే చాలా అవార్డ్స్, అలాగే మెడల్స్, గిఫ్ట్స్ నిజంగా చాలానే ఇస్తారు మ్యామ్ అయితే. ప్రతి ఈవెంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అండ్ నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టుడే. అండ్ నాకు ఇలాంటి ట్రోఫీ ఎప్పుడూ రాలేదు. దిస్ ఈజ్ ద సెకండ్ టైం.
అంటే లాస్ట్ ఇయర్ కూడా టీచర్స్ డేకి అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఇది ఇచ్చారు. నిజంగా నా స్కూల్ డేస్లో కూడా ఎప్పుడూ నేనైతే ఇలాంటి ట్రోఫీస్ అయితే తీసుకోలేదు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా నేను చూడలేనివి, తీసుకోలేని మెడల్స్ కానీ, గిఫ్ట్స్ కానీ, సో ఇలాంటివి అయితే ఈ లాస్ట్ ఇయర్ మొత్తం నిజంగా చాలా పొందానండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అయితే చిన్న చిన్న మెడల్స్ అలాగే ట్రోఫీస్ ఇస్తూనే ఉంటారు. మాది వచ్చేసి నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో. సో మాకు గవర్నమెంట్ స్కూల్లో ఇంకేం ఉంటాయి చెప్పండి, ఎలాంటి మెడల్స్ ఉండవు, అవార్డ్స్ ఉండవు, ఏమీ ఉండవు అనమాట. సో అలా అయ్యి నేనైతే నా స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎప్పుడు కూడా ఎలాంటి తీసుకోలేదు. సో ఇప్పుడు తీసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అంతే. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా నా కోసం ఫ్రెష్గా టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగు కాఫీ తాగి వెళ్ళాను. ఇంకా స్కూల్లో ఈరోజు ఇవ్వలేదండి. సెలబ్రేషన్ టైంలో టీ కాఫీలు మనకి ఉండవన్నమాట. అంటే అందరూ కూడా బిజీగానే ఉంటారు. అందుకని ఇంకా నేనైతే ఫస్ట్ టీ చేసుకుందామని చేసుకొని ఇప్పుడైతే తాగుతున్నాను. రిలాక్స్గా కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ హ్యాపీగా మొబైల్ని స్క్రోల్ చేసుకుంటూ టీ అయితే తాగానమాట. ఇంకా తర్వాత ఇంకా పూజ అయితే చేయలేదు ఈరోజు మార్నింగు. భీమన అమావాస్య అంటే కర్ణాటక సైడు హస్బెండ్కి పాద పూజ అయితే చేస్తారండి. సో నేనైతే మా హస్బెండ్కి మార్నింగ్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ 8:30కి వెళ్ళింటే ఆ లోపు చేసేదాన్ని. 7:30కే వెళ్ళాను. నేను కూడా చాలా టెన్షన్లో వెళ్ళాను కాబట్టి ఇంకా అవ్వలేదు. ఈవినింగ్ కూడా 5:45 నుంచి 6:50 వరకు టైం అయితే బాగునింది. ఇంకా ఈ టైంలో ఇక్కడ ఆయనకి పాద పూజ అయితే చేస్తున్నాను. ప్రతి భీమన అమావాస్యకి ఇలా పాద పూజ అయితే చేస్తారు. కర్ణాటకలో స్పెషల్గా చేస్తారండి. అసలు ఎందుకు చేస్తారు అనేది నాకైతే డీటెయిల్గా తెలియదు, కానీ బట్ మంచిది అవుతుంది అంటే ఏ పూజనైనా చేస్తాం కదండి. సో అలా అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేదు ఈ ఆచారము, పూజ చేయడము. హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా లేదు, కానీ నేనైతే చేస్తున్నాను. నాకు పెళ్ళైన స్టార్టింగ్లో నా ఫ్రెండ్స్ చెప్పారనమాట, మేము భీమన అమావాస్యకి మా హస్బెండ్కి పాద పూజ చేస్తామని. సో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి చేస్తున్నాను అంతేనండి. బట్ నిజంగా చాలా మంచిది అవుతుంది. హస్బెండ్కి ఆరోగ్యం అండ్ ఆయుష్ కూడా పెరుగుతుంది, బాగుంటుంది ఆయనకి అని చెప్పేసి ఇలా అయితే చేస్తారు. అంతే, సింపుల్గా చెప్తున్నాను నేను అంతే. సో ఇక్కడైతే చేతికి ఇలా దారాలు అయితే కట్టుకోవాలి. సో మా పిల్లలు కూడా అడుగుతారని చెప్పేసి వాళ్ళు కూడా రెడీ చేసి కట్టాను. ఇంకా నేను కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి తర్వాత అగరబత్తీలతో పూజ చెయ్యాలి. ఈ పూజ చేసేటప్పుడు మా ఆయన ఫేస్ చూసి నేనైతే నవ్వుకుంటూ ఉన్నాను. ఆయన రియాక్షన్ చూస్తే నాకైతే నవ్వు వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇయర్లీ వన్స్ ఎందుకు చేస్తావు, ఎవ్రీడే కూడా చేయొచ్చు కదా అని అంటున్నారనమాట. ఇక్కడ ఇంకా తాళికి పసుపు కుంకుమ అయితే పెట్టి ఇంకా నాకు కూడా పసుపు కుంకుమ పెట్టి పూలు అయితే పెట్టారు. ఇది పద్ధతి కదండి, అంటే హస్బెండ్ వైఫ్కి పెట్టాలి కదా. సో అలా అనమాట. మా పిల్లలు చూడండి ఇక్కడ ఎంత క్యూరియాసిటీతో చూస్తున్నారు, డాడీ ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా బొట్టు పెట్టని అడుగుతున్నారు. వాళ్ళు కూడా బొట్టు పెట్టించుకున్నారు. కర్ణాటక వాళ్ళైతే నిజంగా చాలా గ్రాండ్గా చేస్తారండి. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి వాళ్ళైతే ఈ పూజను అయితే చేస్తారు. లేదంటే అర్లీ మార్నింగే బ్రాహ్మముహూర్తంలో అయితే చేసేస్తారండి. నిజంగా చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా లాస్ట్లో అయితే నేను కర్పూరం హారతి అయితే వెలిగించి ఇంకా ఇక్కడ హారతి అయితే చేస్తున్నాను. కర్పూరంతో హారతి చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అయితే అతనికి అక్షంతలు ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. స్వీట్ తినిపిస్తున్నానండి ఇక్కడ. మేబీ ఇది ఉల్టా చేశానేమో తెలీదు. ఇంకా లాస్ట్లో అక్షంతలు ఆయనకి ఇచ్చి ఇంకా నేనైతే కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంతటితో పూజ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనీ ఇస్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నాకైతే మనీ ఇచ్చిండేది. ఎందుకంటే నేను ఇక్కడ 5-6 ఇయర్స్ నుంచి ఆల్రెడీ పూజ అయితే చేస్తున్నాను. నిజంగా ఆయనకి మనీ ఇవ్వడం తెలుసో తెలీదో నాకైతే తెలీదు. అండ్ ఇంతకుముందు కూడా అంటే తెలిసింటే డెఫినెట్గా ఇచ్చేవాళ్ళు. సో ఈ మధ్య స్క్రోల్స్ చేస్తుంటారు కదండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. సో అలా మేబీ ఎక్కడైనా చూసి ఈ ఇయర్ తెలుసుకున్నారేమో, అందుకే ఈ ఇయర్ డబ్బులు ఇచ్చారు. ఇంతకుముందు 5-6 ఇయర్స్ నుంచి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు. అంటే నేను కూడా చెప్పలేదు అండ్ డబ్బులు ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి. సో నేను ఎప్పుడు అడగలేదు, ఆయనే ఇవ్వలేదు. ఫైనలీ ఈరోజైతే నాకు
1000 రూపీస్ మనీ అయితే వచ్చేసింది. సో ఇంకా హస్బెండ్ షాప్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనైతే దీపం ఒక్కటి వెలిగించాను కదా ఇంట్లో, ఇంకా పూజనైతే చేసుకున్నాను. సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా ఏదైనా వంట చేయాలి. పాయసం, సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. ఇంకా దానికి ఏదైనా ఒకటి చేస్తే సరిపోతుంది. సో ఇంకా ఎక్కడవక్కడే ఉన్నాయి అన్నీ నీట్గా సర్దుకొని నేనైతే పడుకోవాలి. సో ఇంతేంటి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.